హలో ఆర్కే నాయుడు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇప్పుడు చాలా అవసరం. ఎవరైనా హైయర్ స్టడీస్ వెళ్ళాలని, ఎంబీబీఎస్ సీట్‌లో కొట్టాలన్నా గాని. సో, ఎడ్యుకేషన్ లోన్ మనకు కావాలంటే మనం ఎలా అప్లై చేయాలి సార్? ఎడ్యుకేషన్ లోన్ అనేది స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఇండియా గాని, అదర్ కంట్రీస్ గాని వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రతి ఒక్క బ్యాంకర్ గూడా మనకు ఎడ్యుకేషన్ లోన్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్‌బీఎఫ్‌సీస్ గూడా ప్రతి ఒక్కరు గూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో ఏంటంటే కావాల్సినటువంటిది ఈ ఐడెంటిఫైడ్ యూనివర్సిటీస్. ఏదైతే వీళ్ళు యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ బ్యాంకర్స్ సపోర్ట్ అవ్వాలి. ఓకే. ఐడెంటిఫై ఏ డీటెయిల్స్ సపోర్ట్ అంటే అవ్వాలి? అడ్మిషన్ లెటర్ అనేది కంపల్సరీ ఉంటుంది. వీళ్ళు ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ సంబంధించినటువంటి అడ్మిషన్ లెటర్, అక్కడ సంబంధించిన ఫీజు స్ట్రక్చర్, కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ బ్యాంకర్స్ అనేది ముందుకొస్తాయి. ఓకే. ఇప్పుడు మనం కొలాటరల్ పెట్టాలంటారా సార్ ఎడ్యుకేషన్ లోన్‌కి? ఎడ్యుకేషన్‌లో ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్‌లో కొన్ని బ్యాంక్స్ కొన్ని యూనివర్సిటీని బట్టి కూడా ఉంటాయి. కొన్ని బ్యాంకర్స్‌ని బట్టి కూడా ఉంటాయి. కొన్నింటికి కొలెటరల్ అవసరమైతే, కొన్నింటికి కొలెటరల్ అవసరం లేదు. ఓకే. కొలెటరల్ అవసరం లేనిది ఏంటంటే మనం చిన్న ఎడ్యుకేషన్ లోన్ వెళ్ళినప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ లోన్ రిక్వైర్మెంట్‌ని బట్టి తక్కువ లోన్ అమౌంట్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ మనకు కొలెటరల్ అడగవు. సో, లోన్ అమౌంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ కొలెటరల్ అనేది అడుగుతారు. లోన్ అమౌంట్ ఎక్కువనో యెస్. కంప్లీట్‌గా డిపెండ్స్ అపాన్ లోన్ అమౌంట్‌ని బట్టే ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇందులో 11-12% నుంచి కూడా ఉంటుంది. 11, 12 ఎక్కడి దాకా యెస్. వెళ్తుంది సార్? ఇంకా అది బ్యాంక్ టు బ్యాంక్ పాలసీ యూజువల్లీ ఎంత వరకు వెళ్ళొచ్చు? అంటే అప్ టు 18%, 20% వరకు కూడా వెళ్తుంది. ఓకే. ఈఎంఐ ఎలా ప్లే చేయాలి సార్? ఈవెన్ మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పే చేయాలా? లేకపోతే ఫ్రమ్ ద డే 1 నుంచి పే చేయాలంటారా? లేదండి. ఎడ్యుకేషన్ లోన్‌లో కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎడ్యుకేషన్ లోన్‌లో కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ కూడా ఏమడుగుతారు? కంపల్సరీ ఒక అడ్మిషన్ లెటరు, అక్కడ ఫీజ్ స్ట్రక్చరు, ఆ డీటెయిల్స్‌తో పాటు ఈ యొక్క ఫాదర్, మదర్ గాని లేదంటే గాని కో అప్లికెంట్‌గా గార్డియన్ గాని రావాల్సి ఉంటుంది. వాళ్ళ ఓకే. ఇన్‌కమ్ ప్రూఫ్‌ని బేస్ చేసుకొని సపోర్ట్ అది. ఓకే. ఓకే. సార్ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇప్పుడు మనం తీసుకోవడం మంచిదంటారా? కాదంటారా? ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మనకున్న ఫైనాన్షియల్ సపోర్ట్‌ని బట్టి మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉన్నప్పుడు పేరెంట్స్‌కి ఇది చాలా మంచి అవకాశం. యెస్. దీన్ని వాడుకోవడం వల్ల ఎట్లంటే ఈఎంఐ అనేది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అవ్వదు. వీళ్ళ ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ గాని కంప్లీట్ అయిన తర్వాతనే ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. సో, కాబట్టి ఫాదర్ గాని, మదర్ గాని ఇన్‌కమ్ బేస్ చేసుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి చాలా మంచి ఆప్షన్. ఓకే. ఎడ్యుకేషన్ లోన్‌కి వెళ్ళడమే కరెక్ట్. ఓకే. సార్ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే యూనివర్సిటీస్ నుంచి కానీ, లేకపోతే మన కాలేజ్ నుంచి కానీ సో, మార్క్ లిస్ట్ ఏమైనా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందంట సార్ బ్యాంకర్స్‌కి? యాస్ పర్ పాలిసీ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు కంపెనీ యాక్చువల్‌గా బ్యాంకర్స్ వాళ్ళకు సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ లెటర్ గాని, జాయినింగ్ లెటర్ గాని, వీళ్ళ డాక్యుమెంటేషన్ ఏమైనా అయితే యాస్ పర్ పాలిసీ ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క పాలిసీ మెయింటైన్ చేస్తారు. ఓకే. సో, దాని ప్రకారమే వాళ్ళు కూడా అమౌంట్ అనేది కూడా ఇయర్ ఆన్ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అదే సార్. సెమిస్టర్ వైస్ కూడా రిలీజ్ చేస్తారు. ఓకే సార్. మార్క్ లిస్ట్ పరంగా గాని ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా సార్? లేంగా అట్లా. అలా ఏం లేదు. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.